అయ్యో అలా ఎగురుకుంటూ వెళ్ళిపోవాలి మనం. నాకు నచ్చింది ఇది. ఇట్స్ గుడ్. అమేజింగ్ ఉంది గైస్. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. జీరో గ్రావిటీ. గైస్ మనాలిలో స్కామ్స్ చాలా జరుగుతాయి. యాక్చువల్లీ చాలా అంటే చాలా జరుగుతాయి. చూడండి కొండను తవ్వేశారంటే 8 కిలోమీటర్ల లోపల. అసలు అమేజింగ్, అసలు అమేజింగ్ అమేజింగ్. పోలా అదిరిపోలా. అసలు ఏమన్నా ఉందా? పైన లొకేషన్ చూడండి భయ్యా. అసలు ఏముందిరా బాబు ఇది. రే ఏంట్రా బాబు, ఎంత బాగుంది అసలు ఈ ప్లేస్. సూపర్ అమేజింగ్ ఉంది అసలు. నా వాయిస్ వస్తుందా నాకు తెలియదు కరెక్ట్గా, కానీ ఏమన్నా ఉందా ప్లేస్ ఇది. దేవుడా ఒరే మామూలు కూల్ లేవు వాటర్ అసలు. सो गाइस మనం पैराग्लाइडिंग चाहिए भाई आपसे करने वाला है हम. आपका नाम भैया? मेरा हाँ मेरा नाम है भाई युधिष्ठिर. युधिष्ठिर भाई सही है भाई. आपका नाम बहुत पावरफुल है. क्या करें नहीं अच्छा है भाई वो. సో గైస్ ఇక్కడ నుంచి చేయబోతున్నాం మనం పారాగ్లైడింగ్. ఇదిగో గాలిలో దుంకబోతున్నాము. చూడండి ఎంత అమేజింగ్ ఉంది ఇక్కడ ప్లేస్. చలో ఇతని పేరు యుధిష్ఠిర్ అంట. ఇతనితో పాటు మనం జంప్ చేయబోతున్నాము. దేవుడి దయ వల్ల ఏం కాకూడదు, లేదా పీక్తానటే. యా షూర్ షూర్ షూర్. వావ్. సో గైస్ మనం రెడీ అయిపోయాము. అయ్యో అలా ఎగురుకుంటూ వెళ్ళిపోవాలి మనం. నాకు నచ్చింది ఇది. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. మనం యుధిష్ఠిర్తో వెళ్తున్నాం. ఇతని పేరు యుధిష్ఠిర్. నాకు పేరు బాగా నచ్చింది. అండ్ ఇగో ఇలా మొత్తం వేసుకున్నాను. చాలా పరిగెత్తబోతున్నాం. ఈ ఫోన్ నేను జేబులో వేసుకోవాలి. ఇది పనికిరాదు. తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. ఫోన్ జేబులో వేసుకుంటున్నాను. మనం కింద దిగినాక మళ్ళీ మాట్లాడదాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. లెట్స్ గో. हवा के वेट कर रहे हैं हम. हाँ सही है. यहाँ ने अभी रेडी है? रेडी या. हाँ चलो फिर आगे या चलो चलो चलो. गाइस आगे कोई व्यू అయితే మామూలు లేదు. మీరు చూడండి ఇక్కడ కింద వ్యూ సూపర్. मेरे भाई मैं हैदराबाद से हूँ भाई. वाह. किंदा रिवर का नाम क्या है भाई? ये बियास है. बियास रिवर. बियास रिवर. वाह गाइस अमेजिंग है. वाह सारा ప్లేస్ సూపర్ సూపర్. పైన చాలా అందంగా ఉంది ప్లేస్ మాత్రం. भाई जो भी आप स्टंट बोले थे ना हम रिवर के पास करेंगे. हाँ ले लेना एक्स्ट्रा पैसा. चलो कितना 500 वाला है क्या? उसमें भी होता है क्या भाई? भाई करा देना 500 में सारा. अमेजिंग है गाइस. मेरी कभी जहाँ से बोला ना वहीं से होल्ड. ओके गाइस మనం ఇప్పుడు బియాస్ రివర్ कैसे बोला करने के लिए 90 डिग्री.
करने वाले हम? यहाँ से हो गया? अब होता है तो हो जाएंगे दोनों भाई। क्या बोलो करना है तो करो। बट कुछ होता करेंगे। यहाँ उतरने वाले हैं? सही है। अच्छा था भाई वो क्लिप। कैमरा ऊपर हाइट। ओके। जब लैंडिंग होगा ना, हाँ वहाँ ऐसे स्ट्रेट करना है, I see, right, got it. कैमरा भी हाइट करना है। राइट भाई। क्लिप अच्छा था भाई, सही लगा मुझे। अभी जब जमीन में आने वाले हो। वो लोग रिवर पे कुछ कर रहे थे ना? क्यों? रिवर पे भी पलटी कर रहे थे ना? क्या हुआ? ऐसा दिखता है क्या? अभी कर लो। आप बता देना। पंडल వచ్చేసినా భయపడకు రైట్ బాయ్ హలో గైస్ సో వెల్కమ్ టు ఫ్యామిలీ ట్రిప్ డే 3 ఐ గెస్. సో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్గా నేను రూమ్లో ఒక్కడే ఉన్నాను. మా వాళ్ళు వెళ్ళిపోయారు రోటాంగ్ పాస్ అండ్ ఇంకా మంచు పర్వతాలు చూడడానికి. నేను హోటల్లో ఉండిపోయాను ఎందుకంటే నాకు ఇప్పుడు షూట్ ఉంది. సో వర్క్ కారణంగా నేను ఆగిపోయిన. కళ్ళని ఎలా అయిపోయినాయి ఏంటి దేవుడా. అండ్ ఇక్కడ చలికి పెదాలు మొత్తం ఘోరంగా పగిలిపోయినాయి. సో ఇప్పుడు విషయం ఏంటంటే నేను వీడియో షూట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందికి వెళ్ళి తినేసి వీడియో షూట్ చేసి అయిపోతే దగ్గరలో ఉన్న ఒక బైక్ రెంట్ తీసుకొని వెళ్దాం. లేదు అంటే ఇలాగే రూమ్లో పడుకోవాలి. ఇవాళ నైట్ మనకు బస్సు ఉంది ఢిల్లీకి అండ్ ఢిల్లీ నుంచి మళ్ళీ ఫ్లైట్ హైదరాబాద్కి. అంటే ఇవాళ బయలుదేరితే రేపు నైట్ రీచ్ అయితే అక్కడ. సో గైస్ చూడండి అద్భుతంగా ఉంది. మా వెనకాలోడు వాడు ఏదో కొనుమని చెప్పి సావ కొట్టేసిండు నన్ను. యాక్చువల్గా గైస్ మనాలిలో స్కామ్స్ చాలా జరుగుతాయి. యాక్చువల్లీ చాలా అంటే చాలా జరుగుతాయి. ఎవడో ఒకడు వచ్చి ఏదో మాడుతూనే ఉంటాడు. సో పట్టించుకోవద్దు. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా రీసెర్చ్ చేయండి. ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఏమి కొంటే బాగుంటుంది అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ ఈ యాక్టివిటీస్ ఉన్నాయి కదా జిప్ లైనింగ్ కానీ పారాగ్లైడింగ్ కానీ ఎక్కువ చార్జ్ చేస్తారు మీకు తెలియకపోతే. ఆన్లైన్లో రీసెర్చ్ చేయండి. మన తెలుగు యూట్యూబర్ చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాళ్ళ వీడియోస్ చూశారండి, నేను అలాగే చేశాను. గైస్ ఒక్కళ్ళమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మనం. ఇది మన బండి అని తిరుగుడు. నా ముందు వ్యూ ఉందా భయ్యా. ఇది ఒకటే కాదు అసలు ఈ రోడ్డు మొత్తం వ్యూసే. పిచ్చోని అయిపోయాను నేను అసలు. చూడండి వెనకాల అసలు మామూలు ఉందా చూడండి. అక్కడ మంచు పర్వతాలు అవి అమేజింగ్ ఉంది అసలు. పిచ్చెక్కుతుంది నాకు. ఈ రోడ్డు దిండి ఇంకా 1 కిలోమీటర్ అంట. కాస్త పైకి పోదాం. చూడండి ఎంత బాగుంది అసలు. మామూలు లేదు అసలు. మామూలు లేదు భయ్యా. ఆగో ఈ కొండపైన ఆవులు తింటున్నాయి కాడుతున్నాయా మీకు? ఫ్రంట్ క్యామ్లో జూమ్ చేయలేను. అసలు మామూలు లేదురా భయ్. ఐ థింక్ మంచు ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా అంతా ప్లేన్ లాగా ల్యాండ్. అది మొత్తం మంచుతో కప్పబడిపోతాడట. నిజంగా తెల్లగా ఎంత బాగుంటుంది కావచ్చు మంచు అంతా. ప్లేస్ మాత్రం అద్భుతంగా ఉంది అసలు. మనాలిలో 2 రోజులు ఆడనే తిరిగినా నేను. నాకేం తెలియకుండా యాక్చువల్గా. బండి వేసుకొని వస్తే మామూలు లేదు. అదేంటి బ్రో స్కూటీ తీసుకున్నాం అంటే స్కూటీ చీప్లో ది బెస్ట్ యాక్చువల్లీ. ఎక్కడ ఆకుండా పరిగెడుతూనే ఉంది. పెద్ద వెహికల్ అంటే దాన్ని మెయింటైన్ చేయడం తలకానట్టు మనకి. మన కాదు చూడండి అసలు మామూలు ఉందా. వెనకాల కనబడుతుందా? బై ద వే నేను మీకు బ్యాక్ క్యామ్లో చూపిస్తాను. అద్భుతంగా ఉంటుంది చూడండి.
ఇక చూసుకోండి, ఇక ఎట్లు చూడండి. దేవుడా బాబు, ఇది చూడండి అసలు ఎట్లుంది ప్లేస్ అంతా. అసలు ఈ కొండ చూడండి మొత్తం పైనుంచి కిందగా. అరే యార్, నిజంగా మన ఇండియాలోనే చాలా ఉందిరా బాబు ఎక్స్ప్లోర్ చేయడానికి. నేను ఇకపై నుంచి బయట కంట్రీకి పోవాలి, ఎక్కడో తిరగాలని పట్టించుకొని ముందు ఇండియా కంప్లీట్ చేసినాకనే వేరే కంట్రీలో అడుగు పెడతాను. అసలు ఏమన్నా ఉందా ప్లేస్ ఇది? ఇది చూడండి, ఇటు దిక్కు రోడ్డు చూడండి ఎలా ఉన్నాయో. ఇది చూడండి, ఇదే రోడ్డు, ఇదే మన బండి బుజ్జిముండ భలే నడుపుతుంది మనని. అవి నేను నడుపుతున్న దాన్ని ఇబ్బంది లేకుండా తీసుకొచ్చింది. అలా ఇది ఒకటే కాదు, ఇలాంటి వ్యూస్ ఇంకా చాలా వెళ్ళిపోయినాయి. ఎక్కడ ఆపాలో నాకు అర్థం కాలేదు. అసలు ఇట్లా పోతూనే ఉన్నాను. అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది. ఐ థింక్ మనం ఇంకా పై దాకా పోవచ్చు కావచ్చు. ఆ పైకి వెళ్ళిపోదాం ఒకసారి. పారాగ్లైడింగ్ అని ఉంటే దుంకేద్దాం పైనుంచి, చాలా ఈజీ. జేబులో పైసలు ఉండాలి కానీ తిరుగుతూనే ఉండొచ్చు. వాడు ఎవడో నాకు కుంకుమ అది ఏదో అమ్మని ట్రై చేసిండాడు. నేనేం చేసుకోవాలి దాన్ని? చలో మనం బయలుదేరిపోదాం. చలో బుజ్జి వెళ్ళిపోదాం ఇక మనం. గైస్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చెప్పి అనుకోకండి. ఇప్పటిదాకా ఎవరైనా మనల్ని రాకపోతే కొద్ది డబ్బులు సేవ్ చేసుకోండి. రండ్రా బాబు, నిజంగా మామూలు లేదు అసలు. ఏంటి ఇది? నా డ్రీమ్ లెక్క ఉంది అసలు. లెట్స్ గో. చూడండి ఎలా ఉంది అసలు. ఐ థింక్ ఇదంతా మంచుతో కప్పబడిపోతుంది, అందుకే పైన మొక్కలు లేవు చూడండి. మొక్కలు ఎక్కడైతే లేవో అదంతా మంచుతో కప్పబడి ఉంటుంది. అమ్మని అమ్మ, ఏమన్నా ఉందా ఇది? అద్భుతం అసలు. చూడండి ఇది చూడండి, మేఘాలు టచ్ అవ్వకుండా పోతున్నాయి చూడండి. పైన గద్దలు ఎగురుతున్నాయి. ఇది చూడండి, ఇటు పోతే వ్యాలీ. పైన మన సూర్యాభాయ్ ఎండ ఎరగదీస్తుండే. మంచిగా ఉంది, చలి ఎండ కలిపి భలే అనిపిస్తుంది. అసలు మామూలు ఉందా ఇది ఏరియా? చూడండి, ఇక్కడ అంతా మంచుతో కప్పబడి ఉండే ప్రాంతం. యాక్చువల్గా ఇప్పుడు మంచు లేదు, బట్ ఉండే టైంలో మాత్రం మొత్తం కప్పబడి ఉంటుంది. అసలు మామూలు లేదు కదా, అమేజింగ్. అదిరిపోయింది కదా, అది అట్లుంటుంది. నచ్చింది, బాగుంది. పారాగ్లైడింగ్ కూడా ఎవరు దొరకలేదు, మేము దాటేసి వచ్చాం మనం దాన్ని. చలో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళొచ్చా లేదని చూడాలి. సరే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం, అడుగుదాం. సో గైస్, మన బుజ్జిగాడితో మెల్లగా ఎలాగో ములుక్కుంటూ వచ్చేసాము. అక్కడ కనబడుతుందా అచల్ టనెల్? ఆ కొండ చూడు పైన మొత్తం, ఆ కొండ తవ్వేశారు యాక్చువల్గా. అటు సైడ్ నుంచి దాని దగ్గర బయటకు వచ్చాను. ఇప్పుడు దాదాపు 8.5 కిలోమీటర్లు. చూడండి ఎంత పెద్ద కొండను తవ్వేశారంటే 8 కిలోమీటర్ల లోపల. అసలు అమేజింగ్, అసలు అమేజింగ్. ఇలా చెప్తే మీకు కుదరదు కదా, మీకు బ్యాక్ కెమెరా చూపిస్తాను ఆగండి. అసలు మామూలు ఉందా? ఇటువంటి ఇది టనెల్ ఎగ్జిట్ యాక్చువల్గా. అంటే నేను బయటకు వచ్చింది ఇప్పుడు దాకా 8 కిలోమీటర్లు కొండ కిందికి వెళ్ళి తవ్వేశారు. 8.5 కన్నా ఎక్కువ ఉంది కదా, నాకు ఎగ్జాక్ట్ డిస్టెన్స్ తెలీదు. కానీ ఆ మొత్తం కొండల తవ్వేశారు మొత్తం యాక్చువల్గా. అలాగే రికార్డ్ చేద్దాం అనుకున్నా, నేను ఒక్కనే కదా, ఇదిగో దీని మీద నేను ఒక్కనే వచ్చాను కాబట్టి రికార్డ్ చేయలేకపోయాను. కానీ చూడండి గాయస్, ఇక్కడ వ్యూ ఎట్లుంది అసలు. అసలు మామూలు లేదు, అమేజింగ్ అసలు. వా వా వా. అయ్యో మంచు కొండ ఉంది పైన, టనల్ దీని కిందికెళ్ళే ఉంది అసలు. అసలు మామూలు కాదు అసలు, అమేజింగ్ అసలు. చూడండి వ్యూ ఎట్లుందో. అసలు వేరే లెవెల్. మొత్తంగా గైస్ నా జన్మ ధన్యమైపోయింది. ఘోరంగా చలి పెడుతుంది, ఘోరంగా అంటే మన దగ్గర కంటే చాలా ఎక్కువ. ఎండ పర్లేదు, మామూలుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 7 కిలోలు నాకు అర్థం కావట్లేదు. ఇదిగో దీన్ని పట్టుకొని పోవాలి నేను ఇప్పుడు. ఐ మీన్ అది నన్ను ఎత్తుకొని పోతుంది. ఇటు ఏడికి పోవాలి, ఇటు ఏడికి. ఓ పని చేద్దాం, దగ్గరలో ఏదైనా విలేజ్ కింద పైన విలేజ్ కావాలి. కొండపైన ఎట్లా పోవాలి తెలియదు. ఆ కొండపైన విలేజ్కి వెళ్దాం, అంటే కిందికి పోదాం, రోడ్ని చూద్దాం ఎట్లున్నది అనేది. బాగుంటే ఒకసారి పైన స్టాండ్ పెట్టి రికార్డ్ అయితే గొప్పే, లేదా లైట్గా ఏం చేస్తాం. ఇక
కానీ దగ్గరలోనే విలేజ్కి వెళ్దాం అంతే. పోయి ఆ విలేజ్ చూద్దాం, ఎవరితో మాడదాం, ఎవడన్నా ఫ్రెండ్ లాగా మాడితే మన ఇల్లు హోమ్ టూర్ చేద్దాం. అంటే వీళ్ళ ఇక్కడ స్టైల్ వేరు ఉంటుంది అన్నమాట. చూడండి ఇదంతా మంచుతో కప్పడిపోతుంది, తెల్లగా కనబడతా ఉంటుంది. అసలు మామూలు ఉంది వెనకాల చూడండి ప్లేస్, అమేజింగ్, అదిరిపోయింది అసలు. ఒకసారి మీకు బ్యాక్ క్యామ్లో 360 degrees చూపిస్తాను ప్లాన్లో, ఒకసారి చూసేయండి మీరు. చూసారా 360 degree అదిరిపోయింది కదా. ఇగో ఈ నీరు స్వచ్ఛమైన నీరు, యాక్చువల్గా ఇవి డైరెక్ట్గా మంచు కరిగి వస్తున్నాయి. ఐ థింక్ కిందికి పారుతున్నాయి. అదిగో అక్కడ ఉంది కదా మంచు పర్వతాలు, అవి కరిగి పారుతున్నాయి కింద వాటర్. బట్ అమేజింగ్ ఉంది, నైస్. అద్భుతమైన ప్లేస్కి వచ్చేసాము. అదిగో అటల్ టన్నల్, అందులోకి వెళ్ళి ఇప్పుడు బయటకు వచ్చాము మనము. చూడండి నది దగ్గరకు వచ్చాను, అమేజింగ్ అసలు. ఈ జర్నీ స్కూటీ మాత్రం భలే తీసుకొచ్చింది. దీనమ్మ బుల్లెట్లు కంటే బెస్ట్, లైట్ వెయిట్, సూపర్గా ట్రావెల్ చేయొచ్చు. అసలు ఏమన్నా ఉందా ప్లేస్ ఇది, దేవుడా. చూడండి ప్యూర్గా అసలు బియాస్ నది ప్రవాహం చూడండి ఎట్లా ప్రవహిస్తుంది, అమేజింగ్. పోలా అదిరిపోలా, అసలు ఏమన్నా ఉందా. పైన లొకేషన్ చూడండి భయ్యా, అసలు ఏముందరా బాబు ఇది. వా చూడండి వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయి. నేను టచ్ చేసి చూపిస్తాను. ఐ థింక్ ఖచ్చితంగా ఇవి ఇక్కడ ధారపోతుంది చూడండి, ఇక్కడ వాటర్ లోపలికి వెళ్తుంది. అబ్బా 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 అబ్బా, ఎక్కడ దిగుదాం మనం? అవ ఆ పండు చూడు, ఆ పండ దగ్గర పోదాం. రే ఏంట్రా బాబు ఎంత బాగుంది అసలు ఈ ప్లేస్, సూపర్ అమేజింగ్ ఉంది అసలు. నా వాయిస్ వస్తుందా నాకు తెలియదు కరెక్ట్గా, కానీ ఏమన్నా ఉందా ప్లేస్ ఇది. వా వా కొండ చూడండి అసలు ఎట్టుంది అసలు. వాటర్ ఎంత కూల్గా ఉన్నాయనేది చూద్దాం. వాటర్ దేవుడా, ఒరే మామూలు కూల్ లేవు వాటర్ అసలు. చేతులు గడ్డగడుతున్నాయి బాబోయ్, డైరెక్ట్ అసలు ఎంత నీట్గా క్లీన్గా ఉంది. వా చల్లటి గాలి వస్తుంది. నేనేమో నది మధ్యలో ఒక బండ పైన ఉన్నాను, పడితే అటే పిక్తాను. ఆకాశం కూడా భలే ఉంది అసలు. ఈ పైన కరెంట్ స్తంభాలు చూస్తున్నారు కదా, ఇదో విలేజ్ ఉంది. నా నెక్స్ట్ టార్గెట్ ఆ విలేజే. ఆ విలేజ్ చూసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాయి కదా నేను. వా అమేజింగ్ కదా, మామూలుగా లేదు. అద్భుతంగా ఉంది కదా. ఇక పోదాం, ఎక్కువసేపు ఉంటే బాగోదు మనం. ఇక అమేజింగ్ అంటే అమేజింగ్ అసలు, మామూలుగా నాకు సూపర్ డూపర్గా నచ్చింది నాకు. వా ప్యూర్, చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్, మామూలు చల్లగా కాదు. ముట్టుకుంటేనే ఇట్లా మళ్ళీ నేను చేయబెట్టినాము, ఘోరం ఉంది. ఓ ఓ ఓ గుల్కరాలు అన్నీ కొద్దిగా అడ్డిటైనా నడ్డి ఇరుగుతుంది. బాగుంది, ఇట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ, బాగా నచ్చింది. ఇక ఇక్కడ నుంచి ఇగో ఈ పైన ఉన్న విలేజ్కి వెళ్దాం ఒకసారి. విలేజ్ నుంచి ఒక వ్యూ చూద్దాము, అండ్ దెన్ మళ్ళీ అటల్ టన్నల్లో ఎంటర్ అయిపోయి సోలాంగ్ వ్యాలీ నుంచి మళ్ళీ కిందికి మనాలి వెళ్ళిపోదాం. ఓకే, నాకు ఆకలి అవుతుంది, నేను కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. నా ప్రాబ్లం ఏంటంటే నేను ఎక్కడికైనా వస్తే నాకు ఫుడ్ పడదు, అంటే తినలేను ఎక్కువ. అందుకే నేను ఇందాక వస్తున్నప్పుడు రోడ్ మీద కొన్ని ఫ్రూట్స్ కొన్నాను. 2 యాపిల్స్ తిన్నా ఆల్రెడీ, అండ్ బనానా తీసుకొచ్చాను. ఇక్కడ కూర్చొని బనానాస్ తిన్నాం. బా ఏమన్నా వ్యూ అసలు. అది చూడండి, ఇక్కడ మీకు కెమెరాలో అంత క్లియర్గా అనిపించదు నాకు తెలిసి, బట్ నేను
ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి చూడండి ఇక్కడ అక్కడ కనబడుతుందా, ఇక్కడ నా ఏలు ఎక్కడుందో అక్కడ, అది మధ్యలో మంచు పర్వతం యాక్చువల్లీ. అంటే ఆ కొండ అంతా మంచుతో కప్పబడి ఉంది. ఈ ఈ కొండ అని ఈ కొండ మధ్య అది కనబడుతుంది. మధ్యలో ఇలా డైరెక్ట్ చూస్తుంటే వ్యూ మాత్రం అద్దరిపోయింది అసలు. చాలా అంటే చాలా బాగుందండి. మనాలియా మజాకా సూపర్ సూపర్ అసలు నచ్చింది, బాగా నచ్చింది నాకు. కానీ నాకు అమేజింగ్ అనిపించిన విషయం ఏంటంటే, నా వెనకాల కనిపిస్తున్న కొండ దాదాపు ఇలా స్ట్రైట్గా వెళ్తే 8 కిలోమీటర్స్ కన్నా పైన ఉంటుంది. సో మన బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు, బార్డర్ సెక్యూరిటీ కాదు, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కావచ్చు, BROS, ఇగో ఇక్కడ కొండ ఉందిగా, ఈడ తవ్వకుండా పోతే డైరెక్ట్గా తవ్వకుండా కొండ లోపలికి వెళ్ళానమాట, తవ్వుకుంటూ వెళ్ళిపోయారు అటు దిక్కు. సో అమేజింగ్ అసలు. సో ఇదిగో మన బుజ్జి దగ్గరికి వచ్చేసాం మనము. ఇక్కడికి వచ్చేటప్పుడు కూర్చొని 2 బనానాలు తిని బయలుదేరిపోవాలి. అందరు మ్యాగీ తింటారు ఇక్కడ, మనం తినలేం మ్యాగీ, బనానా తినేద్దాం మనం. లెట్స్ గో. చూశారు కదా, ఇదిగో ఆ మేఘాలు టచ్ అవుతుంది మంచు పర్వతము, అక్కడి నుంచి మంచు కరిగి వాటర్ కిందకి గారుతుంది. ఇది కూడా మంచు పర్వతమే దీని వెనకాల. అండ్ ఇక్కడ కొండ, ఇదిగో వాటర్ ఫాల్, దీని పేరు నాకు తెలియదు. నేను ఎటువంటి ప్లానింగ్ లేకుండా జస్ట్ తిరిగేస్తూ ఉన్నాను ఊరంతా. అమేజింగ్ ఉంది అసలు ఇక్కడ వ్యూ. సో ఇది వాటర్ ఫాల్. ఒకసారి ఐఫోన్ జూమ్ ట్రై చేద్దాం. చూపుంది, పోలీసులు తిరుగుతున్నారు ఇక్కడ వెనకాల. అక్కడ నుంచి వాటర్ వెలువడుతున్నాయి. పైకి వెళ్తున్నారు ఎవరన్నా? అసలు రోడ్ ఉందా? ఉంది కదా, చూద్దాం మరి మనం కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంటే. ఇది వ్యాలీ, దీని పక్కన ఒక ఊరు ఉంది, ఆ ఊరికి వెళ్ళి తిరిగి వచ్చాం. ప్రజెంట్ మనాలిలోని సిస్సు ప్రాంతంలో ఉన్నాము. నిజం చెప్తున్నాను గైస్, నేను ఎక్కువ చేసి చెప్తున్నట్టు మీలో కొంతమందికి అనిపించవచ్చు. నెదర్లాండు, స్విట్జర్లాండు ఇవన్నీ వేస్ట్ భయ్య చెప్తున్నా నేను. మన ఇండియాలో లేని ప్లేస్ లేదు. చూడండి ఆ పైన ఆవులు తింటున్నాను. స్విట్జర్లాండ్లో ఉన్నట్టే ఉన్నాయి ఆవులన్నీ. ఇప్పుడు ఎండెండుగా ఉన్నాయి, కానీ చలికాలంలో జూన్ జూలై టైంలో మొత్తం పచ్చగా ఉండి అసలు అమేజింగ్. అసలు మన ఇండియాలో లేనిది లేదు యాక్చువల్గా. నేను రోజులు ఏదో వేరే అనుకున్నాను, కానీ ఇక్కడ నుంచి నా పర్స్పెక్టివ్ మార్చిస్తున్నాను. అదిగో పైన ఒక హోటల్ కనబడుతుంది కదా, దాని రోడ్ కోసం వెతుకుతున్నాను యాక్చువల్గా, ఎట్లకి వెళ్ళి పోవాలని చెప్పి. సో గైస్, ఫైనల్గా మన జర్నీ ఎండింగ్కి వచ్చింది. నేను వీడియోలో అన్నీ చూపించలేకపోయాను. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఈ వీడియోలో ఎంతైతే చూపిస్తున్నానో అది కేవలం ఒక 5-6% మాత్రమే. అంతకన్నా ఎక్కువ బ్యూటీ ఇదిగో ఈ మనాలి సిసు ప్రాంతంలో ఉంది. చూడండి ఆ వెనకాల, ఇదిగో ఈ రోడ్ మీదకి వచ్చాను, మీకు రోడ్ కనిపిస్తుంది కావచ్చు. అండ్ లైట్ ఫెయిల్ అవుతుంది మెల్లగా, చలి పెరుగుతుంది, టక్కన వెళ్ళిపోవాలి మనం ఇక్కడ నుంచి. ఇదిగో మంచు కొండలు, ఆ నుంచి నది పారుకుంటూ వస్తుంది. ఓకే, సో ఇక్కడితో మన మనాలి ట్రిప్ ఎండ్ అవుతుంది. ఇక నేను రేపు ఈ టైం కల్లా హైదరాబాద్లో ఉంటాను మోస్ట్లీ. బట్ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా మీకు టైం దొరికితే కొద్ది డబ్బుని సేవ్ చేసుకొని ట్రావెల్ చేయండి. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇండియాలోని ప్రపంచంలో ఉన్న అన్ని రకాల క్లైమేట్లు అవైలబుల్ ఉన్నాయి. ఎడారి కావాలా, మంచు కావాలా, కొండలు కావాలా, బీచ్లు కావాలా, ఎవ్రీథింగ్ మన ఇండియాలో ఉన్నాయి. బాగా ఎగ్జైట్ అయ్యి మారుతున్నా కావచ్చు. విషయం ఏంటంటే నేను కూడా మీలాగే అనుకున్నాను, ఇండియా ఏం తిరుగుతాం రా భయ్, స్విట్జర్లాండ్ పోవాలని. స్విట్జర్లాండ్ కాదు భయ్, అంతకన్నా తోపు ప్లేస్ మన దగ్గర ఉన్నాయి. చలి పెడుతుంది ఘోరంగా. ఇక వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీ అందరికీ ఈ బ్యాక్ వ్యూ చూపిస్తాను. ఒకసారి బ్యాక్ కెమెరాలో క్లియర్గా చూసేయండి, అమేజింగ్ ఉంది. ఇదిగో ఫైనల్ వ్యూ, చూసారు ఎలా ఉందో, అమేజింగ్ కదా. ఇదిగో ఈ మధ్యలో ఉన్న మంచు కొండల నుంచి మంచు మొత్తం కరిగి ఇలా కిందికి వచ్చి ఇలా ఇలా వచ్చి నదిలో పారుతుంది. అండ్ దాంతోపాటు అతిపెద్ద మంచు కొండ ఇది ఇక్కడ ఉంది. మనం ఇందాక చూసాము, ఇది ఇక్కడ ఉంది. లోపల కనబడతలేదు, కానీ అక్కడికి వెళ్ళి అతిపెద్ద జలపాతం పారుతుంది. జలపాతం ఈ జలపాతం చూడండి, కింద బియాస్ రివర్ పారుతుంది.
అమేజింగ్ అసలు. సో ఒకసారి ప్యాన్ షాట్ 360 degreesలో ఇది ఇలాగా మన ముందు ఒక పెద్ద కొండ, ఇవన్నీ పొలాలు యాక్చువల్గా మీకు అనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇలా చూస్తే పెద్ద వ్యాలీ, అదిగో అక్కడ కనిపిస్తున్న ఊరి పేరు సీసు, అండ్ వెనకాల ఇంకో కొండ. మనం మొత్తంగా వ్యాలీలో ఉన్నాం. ఇగో ఇక్కడో ఇల్లు, పైన ఇక్కడో ఇల్లు, ఇక్కడో ఇల్లు, ఇంకా పైకి వెళ్తే ఇంకా చాలా ఇల్లు ఉన్నాయి, మెల్ల మెల్ల కనబడతాయి మనకు. సో మొత్తంగా అమేజింగ్ అండి. నా జర్నీ అయితే సూపర్ అనిపించింది. ఇక ఇక్కడితో మనాలి ట్రిప్ ఎండ్. వ్యూస్ ఏముండవు కానీ ది బెస్ట్. ఈ స్కూటీ మనకు భలే ఉపయోగపడింది. దాదాపు ఇప్పుడు నేను 120 కిలోమీటర్లు తిరిగేసాను దీని మీద. ఈ బుల్లెట్లు అవి తీసుకోకండి, స్కూటీ ద బెస్ట్. ఎక్కడ ఇబ్బంది లేదు, చీప్లో దొరికేస్తుంది. పైగా బుల్లెట్ వాడు నాకు 1500 2000 అడిగాడు. ఎంత తెలుసా? 500 రూపాయల రోజుకి. చీప్ అండ్ బెస్ట్. ఓకే గైస్, మళ్ళీ ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్ అంటే నేను అప్డేట్ ఇస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.